అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు మీ శత్రువుల పేర్లను తెలుసుకుంటారు. మరి ఒక స్త్రీ రహస్య శత్రు ఇప్పటి వరకు మీకు కలిగిన హాని ఆ శత్రువుల నుంచి అనే విషయాన్ని తెలుసుకుంటారు. అప్రమత్తంగా ఉండండి. ఈ రోజు శత్రువుల నుంచి మీకు ఎటువంటి హాని అనేది కలగకుండా ఉండాలంటే మెడలో 2 గరుడముఖ కాయలను మీరు ఒక పసుపు రంగు దారంలో గుచ్చి వినాయకుని ఫోటో ముందు ఉంచి పూజించిన తర్వాత ధరించాలి. ఇలా చేసినట్లయితే శత్రువుల నుంచి ఏ విధమైన హాని దరిచేరకుండా ఉంటుంది. కుటుంబంలో ఆనందం ఒక వాతావరణం కలిగి ఉంటారు. ఈక్విటీ సమతుల్యతకు మించు కదలే అవకాశాలున్నాయి. ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేయగలుగుతారు. ఈక్విటీ సమతుల్యతకు మించు కదలే అవకాశాలున్నాయి. ఆకర్షణను అనుభవిస్తారు. ఈ రోజు రాశివారి పెద్దల అనుమతితోటి కొత్త పని మొదలు పెట్టడం వల్ల చాలా లాభదాయకంగా ఉంటుంది. మరియు సంబంధాలలో సామరస్యం పెరిగిపోతుంది. పెద్ద పెద్ద విజయాలు చేయడం కూడా సాధ్యమవుతుంది. మరియు ఈరోజు భాగస్వాములుగా కూడా ఉంటారు. కార్మికులతోటి మంచి ప్రవర్తన ఉంటుంది. కార్మికులకు మాత్రము హార్డ్ వర్క్ తోటి పనులు పూర్తవుతాయి. అనవసరపు తగాదాలకు చర్చలకు దూరంగా ఉండాలి. కార్మికులు భాగస్వాములుగా ఉంటారు. ప్రమాదాలు రాకుండా చూసుకోవాలి. ఈరోజు మీకు వాహనంతో ప్రమాదం ఉంది కాబట్టి వాహనం నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. మరియు నల్ల ఆవాలను గుప్పెడు తీసుకొని వాటిని ఒక నలుపు రంగు వస్త్రంలో ఉంచి చుట్టేసి మూటగా కట్టేసి ఆ యొక్క మూటను మీ సమీపంలో ఉంచుకోవాలి. ఇలా చేయటం కారణంగా ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. మరియు తగిన పత్రాలను కూడా వెంట తీసుకుని వెళ్ళాలి. కుటుంబ సభ్యులతోటి మంచిగా ప్రవర్తనను కొనసాగించాలి. కోపంగా మాట్లాడకూడదు. మనసు నొప్పించకుండా ప్రవర్తించాల్సి ఉంటుంది. ఈ రోజు రాశి వారికి ఎక్కువగా కొన్ని విషయాలలో ప్రేమానురాగాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహం కాని వారి వివాహ యోగ్యంగా ఉన్న వారికి సంబంధాలు కూడా కుదురుతాయి. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. మరియు అదృష్ట మద్దతు మీరు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం తప్పకుండా పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా తయారవుతుంది. విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకుండా అనవసరమైన విషయాలకు తగ్గవలకు దూరంగా ఉండాలి. ఈరోజు ప్రతిదీ జాగ్రత్తగా కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. సంపద లాభాల యొక్క మార్గాన్ని తెలుస్తుంది. ప్రయాణం నుండి పూర్తి లాభం పొందగలుగుతారు. మీ గౌరవం మరింత పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలపైన ఆసక్తిగా ఉంటారు. స్త్రీలు ముఖ్యంగా అలంకరణ వస్తువులపైన ఆసక్తి చూపడం వల్ల ఎక్కువగా మరి వాటి గురించి ఎక్కువగా మీరు కొనుగోలు చేసే అవకాశాలు, ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అనవసరపు తగవులకు ఇంట్లో దూరంగా ఉండాలి. ప్రశాంతంగా మాత్రమే మీరు పనులను నిర్వహించాలి. తొందరపాటు వల్ల ఎటువంటి పనులు కూడా చేయకుండా ఉండాలి. ఈ రోజు రాశివారు చాలా మెలకువగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఏ విధమైనటువంటి విషయంలో కూడా పెద్దల సూచనల సలహాలు చాలా ఉత్తమమైన మార్గాన్ని అందజేస్తాయి. మీకు ఈరోజు మంచి ప్రవర్తన వల్ల మేలు కూడా కలిగే అవకాశం, సంబంధాలలో కూడా చాలా మంచి శుభ ప్రతిపాదనలు కూడా అందుకోవడం అనేది సాధ్యతరం అనేది అవుతుంది. అనవసరపు తగవులకు దూరంగా ఉండాలి. చర్చలకు దూరంగా ఉండాలి. ఈరోజు రాశివారికి మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక ఏ విధమైనటువంటి చింతించేటటువంటి విషయాలను కూడా ఈరోజు మీరు మీ యొక్క భార్యాభర్తల మధ్య చర్చించకుండా ఉండాలి. మరియు కేవలము మీకు మరి ఇష్టమైనటువంటి విషయాల గురించి మాత్రమే ఈరోజు చర్చించుకోవాలి. అప్పుడు మాత్రమే వారికి ఈ రోజు మంచి రోజుగా గడిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రేమానురాగాలు అయితే మరి ఎక్కువగా మరి వికసిస్తాయి. దాని వలన ఇద్దరి మధ్య బంధం అనేది ఇంకా దృఢపడే అవకాశం కూడా కనిపిస్తున్నది. ఇక ఈ రోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా సంబంధాలలో కూడా చాలా మంచి ప్రతిపాదనలు అనేవి అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. దాంతోపాటు మీకు చక్కని రోజుగా ఉంటుంది. అనవసరపు తగవులకు దూరంగా ఉండడానికి మాత్రమే ప్రయత్నాలు అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఈ రోజు కొంతమంది సూచనలు, సలహాలు కూడా చాలా ఉత్తమమైనటువంటి మీకు మార్గాన్ని అయితే అందజేస్తాయి. ఈ విద్యార్థులు ఇక ఈ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారు మాత్రము ఈరోజు గాయత్రి చాలిత ఉదయం పుట్ట సూర్యుడు రాకముందే మీరు వినడం వలన మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. దాంతోపాటు దోష నివారణ కూడా జరుగుతుంది. సమస్యల పరిష్కారం వెంటనే లభిస్తుంది. మీ మేధశక్తి విపరీతంగా పెరిగిపోవడం అనేది సాధ్యమవుతుంది. ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే 53, లక్కీ కలర్ గోధుమ. పరిహారంలో సరస్వతి మాత పూజలు సమర్పించండి. కుంకుమార్చన చేయించుకోండి. శుభప్రదంగా ఉంటుంది.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.